ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వ్యవస్థలన్నిటినీ నిర్వీర్యం చేయడంతో పాటు ఒక పక్క విధ్వంసకరమైనటువంటి పరిపాలనకు శ్రీకారం చుట్టి మరో పక్క అనేక రకాలైనటువంటి దుష్ట సాంప్రదాయాలని ఈరోజు ప్రవేశపెట్టేటువంటి పరిస్థితి. అందులో భాగంగా గత ప్రభుత్వంలో చంద్రబాబు మీద తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నాయకులు అధికారాన్ని అనుభవించినప్పుడు అనేక రకాలైనటువంటి అక్రమాలకి, అవినీతికి, అవకతవకలకి పాల్పడి వాళ్ళ మీద కేసులు నమోదు చేయడం జరిగింది. ఈరోజు చంద్రబాబు మీద ఏదైతే గతంలో కేసులు నమోదయ్యాయో వాటన్నిటిని ఏ విధంగా ఎత్తివేయాలి అనేటువంటిది ఒక ఆలోచన చేస్తూ, అదేవిధంగా ప్రతిపక్షానికి సంబంధించి ఎవరైతే ప్రశ్నిస్తారో, ఎవరైతే గళం విప్పుతారో, ఎవరైతే మాట్లాడతారో, ఎవరైతే గట్టిగా ఎదుర్కొంటారో ఈ ప్రభుత్వం చేసేటువంటి అన్యాయాలని, అక్రమాలని, వాళ్ళ మీద తప్పుడు కేసులు బనాయించేటువంటి ఒక దుష్ట సాంప్రదాయానికి ఈరోజు శ్రీకారం చుట్టడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అయితే యథేచ్ఛగా అధికారాన్ని అడ్డుపెట్టుకొని తన మీద ఉన్నటువంటి కేసులని ఏ విధంగా నీరుగార్చాలనేటువంటి ప్రయత్నం చేయడం, వాటికి సంబంధించినటువంటి ఆధారాలని తారుమారు చేసి వాటిని ఏ విధంగా వాటి నుంచి తప్పించుకోవాలనేటువంటి ఒక ఆలోచన చేసేటువంటి ప్రయత్నం. ఇది ఆరోపణలు కాదు. ఈరోజు మేము ఈ మీడియా సమావేశంలో దానికి సంబంధించి గతంలో చంద్రబాబు నాయుడు గారు పాల్పడినటువంటి అవినీతిని గతంలో చెప్పడం జరిగింది. మరొకసారి కూడా మా దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో సహా ఈరోజు ఈ మీడియా సమావేశంలో చంద్రబాబు నాయుడు గారు గతంలో ఏం చేశారు, వాటి మీద ఎటువంటి కేసులు నమోదయ్యాయి, అవి ఏ స్థాయిల్లో ఉన్నాయి, వాటికి సంబంధించి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు నీరు గార్చేటువంటి విధంగా ఏ విధంగా ప్రయత్నిస్తున్నాడు అనేటువంటిది స్పష్టంగా మీ ద్వారా ప్రజల ముందు తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు అక్రమాలు చేస్తూ అడ్డంగా దొరికిపోయినటువంటి ఈరోజు దొంగలంతా అదే అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈరోజు ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి దాంట్లో అనేక రకాలైనటువంటి స్కాములు జరిగాయి. గతంలో స్కిల్ స్కామ్ కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అలైన్మెంట్ స్కామ్ కానీ, అదేవిధంగా ఫైబర్ నెట్కి సంబంధించినటువంటి స్కామ్ కానీ, రాజధానిలో అసైన్డ్ భూముల కుంభకోణం కానీ, వీటన్నిటిని కూడా గత ప్రభుత్వంలో సిఐడికి అప్పచెప్పడం, సిఐడి దాని మీద విచారణ జరపడం, ఇవన్నీ కూడా మనం వచ్చిన తర్వాత ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాటి మీద విచారణ జరిపి చర్యలు కూడా తీసుకోవడం జరిగింది. అయితే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక పథకం ప్రకారం తన మీద ఏదైతే కేసులు గతంలో నమోదయ్యాయో వాటన్నిటిని నిర్వీర్యం చేసేటువంటి ప్రయత్నానికి శ్రీకారం చుట్టి వాటన్నిటి నుంచి తప్పించుకునేదానికి ఈరోజు ఆ కేసుల్లో ఎక్కడ శిక్ష పడుతుందో కాబట్టి ఆధారాలన్నీ కూడా ఏదో ఒక విధంగా వాటిల్ని రూపుమాపి ఏదో ఒక విధంగా దాని నుంచి తప్పించుకోవాలనేటువంటి ఒక ప్రయత్నం చేసేటువంటి పరిస్థితి. దీనికోసం ఎల్లో మీడియాను వాడడం, ఎవరైతే ఆనాడు విచారణ అధికారులు ఉన్నారో వాళ్ళ మీద లేనిపోయినటువంటి నిందలు మోపడం, చెయ్యనటువంటి తప్పులని ఏదో రకరకాలైనటువంటి తప్పులు చేశారని చెప్పి వాళ్ళ మీద ఫిర్యాదులతో వాళ్ళ ఆత్మస్థైర్యాన్ని నైతికంగా దెబ్బతీసేటువంటి ప్రయత్నం చేయడం, రకరకాలైనటువంటి కుట్రలు కుతంత్రాలకి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం మార్గాన్వేషణ చేస్తుంది. దానిలో భాగంగా స్కిల్ స్కామ్తో సహా అనేక రకాలైనటువంటి స్కామ్లు మనం చెప్పినటువంటి అసైన్డ్ భూముల కుంభకోణం కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అలైన్మెంట్ చేంజ్ చేయడం కానీ, వీటన్నిటితో పాటు మార్గదర్శి దాని పెద్ద స్కామ్, మార్గదర్శి లాంటి స్కామ్లు ఇవన్నీ కూడా ఇవి ఎవరైతే గతంలో విచారణ చేశారో, ఎవరైతే వీటి గురించి ఆ రోజు వాస్తవాల ఆధారాలతో సహా బహిర్గతపరిచారో వాళ్ళ మీద ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన తర్వాత నా మీదనే మీరు వ్యతిరేకంగా మీరు ఆ రోజు ఆధారాలు సేకరిస్తారా, నా మీదనే మీరు కేసులు నమోదు చేస్తారా అన్నట్టుగా కక్ష సాధింపులకు పాల్పడడం జరుగుతుంది. అందులో భాగంగా డీజీపీ స్థాయి అధికారి అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద దాని మీద ఆయన కక్షతోనే ఆయన్ని సస్పెండ్ చేయడం జరిగింది. అదేవిధంగా సిఐడి చీఫ్ హోదాలో ఆ రోజు ఈ కేసులన్నింటినీ పర్యవేక్షించినటువంటి సంజయ్ గారి మీద ఈరోజు సస్పెన్షన్ వేయడం జరిగింది. మార్గదర్శి వ్యవహారానికి సంబంధించి మరో సీనియర్ అధికారి రామకృష్ణ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ అనేక రకాలైనటువంటి కథనాలను ఎల్లో మీడియాలో ప్రచారం చేస్తూ ఆయన మీద కూడా ఈరోజు కక్ష సాధింపులకు పాల్పడేటువంటి పరిస్థితి. ఈ కేసులకు సంబంధించి వాళ్ళు ఎక్కడైతే ఈ కేసులు చంద్రబాబు నాయుడు పాత్ర ఉందో దాని నుంచి ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నాడో ముందుగా ఆ కేసులు ఎక్కడైతే ఉన్నాయో ఆ శాఖలన్నిటిలో కూడా తనకు అనుకూలమైనటువంటి వాళ్ళని ముందుగా నియమించుకోవడం, వాళ్ళ ద్వారా ఆ ఫైళ్ళని, ఆధారాలని ఏ విధంగా మనం మార్చాలి లేదా ధ్వంసం చేయాలి, ఎక్కడ వీటికి సంబంధించినటువంటివి
బయటపడకుండా ఈ స్కిల్ స్కామ్ వ్యవహారానికి సంబంధించి ఏ విధంగా దీనిలో నుంచి బయటపడాలనేటువంటి దానికి స్కిల్ మామూలుగా డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఉన్నటువంటి వాళ్ళందరినీ ప్రక్షాళన చేసి తమ సొంత మనుషుల్ని తన అడుగులకు మడుగులెత్తేటువంటి వాళ్ళని దాంట్లో నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా ఫైబర్ నెట్ కుంభకోణానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్లో కూడా తనకు అనుకూలంగా ఉండేవాళ్ళు, తన అనుయాయులుగా ఉండేవాళ్ళు, తన చెప్పు చేతల్లో ఉండేవాళ్ళు, తను చెప్తే వినేటువంటి వాళ్ళు, ఎదురు చెప్పకుండా కొట్టేటువంటి వాళ్ళు, తన ఆ మాటల్ని ఆజ్ఞల్ని అమలు చేసేటువంటి వాళ్ళని ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్లో ఇక్కడ స్కామ్ జరిగింది కాబట్టి దాంట్లో కూడా నియమించుకోవడం జరిగింది. అదేవిధంగా సిఆర్డీకి సంబంధించి అసైన్మెంట్ ల్యాండ్స్ కుంభకోణానికి సంబంధించి కానీ, ఇన్నర్ రింగ్ రోడ్డుకి సంబంధించినటువంటి అలైన్మెంట్ స్కాములకు కానీ వీటన్నిటిలో కూడా తనకి సంబంధించి తన గుప్పెట్లో ఉండేటువంటి వ్యక్తులను పెట్టుకుని ఈరోజు వాళ్ళందరికీ సంబంధించి కూడా ఆ అధికారులందరినీ కూడా తన గుప్పెట్లో ఉంచి తీవ్రమైనటువంటి అధికార దుర్వినియోగానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పాల్పడుతున్నారు. వీటన్నిటికీ పరాకాష్ఠ ఏంటంటే ఆ కేసులు మరలా రేపు న్యాయస్థానానికి ఎవరన్నా వెళ్ళినా ఆ న్యాయస్థానంలో కూడా చంద్రబాబు నాయుడుకి చుక్కెదురు కాకుండా ఈరోజు ప్రత్యేకంగా ఢిల్లీ నుంచి ఒక లాయర్ని తీసుకొచ్చి, అంటే ఇది బరితెగింపు, ఒక లాయర్ని తీసుకొచ్చి భవిష్యత్తులో దీని మీద ఎటువంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి, వాటిని ఏ విధంగా మనం అధిగమించగలగాలనేటువంటి దాని మీద కూలంకుషంగా చర్చించి ఈ కేసుల్ని ఎట్లా మూసివేయాలి, ఎలా నీరు కార్చాలి, ఏ విధంగా తప్పించుకోవాలనేటువంటి దానికి ఈరోజు ఆయన ఇది కుట్ర పన్నడం జరిగింది. ఇది నిజంగా తేలిగ్గా తీసుకోవాల్సినటువంటి వ్యవహారం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరైనా సరే ఈరోజు నువ్వు అధికారంలో ఉన్నంత మాత్రాన గతంలో నువ్వు చేసినటువంటి తప్పుల నుంచి తప్పించుకోవడానికి ఏదో ఒక విధంగా నేను మార్గాలు అన్వేషించి వాటన్నిటిని ఆధారాలన్నింటినీ నాశనం చేసి నేను బయటపడాలనేటువంటిది ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో మంచిది కాదు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారిని మనం చూసాం, ఆయన బెయిల్ మీద ఉన్నాడు. గతంలో అరెస్ట్ అయినప్పుడు ఎన్ని రకాలైనటువంటి మాటలు మాట్లాడే చూసాం. దోమలు కుడుతున్నాయి, జైల్లో నా మీద దోమలు దాడి చేస్తున్నాయి, నాకు తీవ్రమైనటువంటి చర్మ వ్యాధులు ఉన్నాయి, గుండె సంబంధిత వ్యాధులు ఉన్నాయి, కంటికి ఆపరేషన్ చేయించుకోవాలని చెప్పి రకరకాలైనటువంటి పిటిషన్లు వేయడం, ఎల్లో మీడియాలో రకరకాలైనటువంటి కథనాలు దాని మీద ప్రసారం చేయడం, వీటన్నిటితో ఆ రోజు ఆయన సాక్ష్యాలు తారుమారు చేయకూడదు, సాక్షుల్ని ప్రభావితం చేయకూడదు అనేటువంటి నిబంధనలతో న్యాయస్థానానికి ముందు తాత్కాలిక బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత దాన్ని రెగ్యులర్ బెయిల్ కూడా మంజూరు చేయడం జరిగింది. అయితే ఈరోజు వాటన్నిటిని యథేచ్ఛగా ఉల్లంఘిస్తూ ఏమాత్రం కూడా కోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను బేఖాతరు చేస్తూ వాటిని పట్టించుకోకుండా ఈరోజు ఆయన ప్రధాన నిందితుడిగా ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి స్కిల్ స్కామ్ కానీ, అదేవిధంగా ఫైబర్ నెట్ కుంభకోణం కానీ, అదేవిధంగా ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కుంభకోణం కానీ, అసైన్మెంట్ భూములకు సంబంధించినటువంటి కుంభకోణం కానీ వీటన్నిటిని కూడా ఈరోజు ఛార్జ్షీట్లు కూడా సిఐడి న్యాయస్థానాలకి సమర్పించిన తర్వాత వాటి మీద కొన్ని వివరాలు అడుగుతూ ఏప్రిల్ నుంచి జూన్ మధ్యకాలంలో సిఐడికి న్యాయస్థానం పంపించింది. సాధారణంగా కాగ్నిజెన్స్ లోకి తీసుకునే ముందు వాటికి సంబంధించి ఏదైనా వివరాలు కావాలన్నా ఇంకేదన్నా దానికి సంబంధించినటువంటి వివరాలు మిస్ అయినా మరలా పంపించి వాటిని తీసుకుని ఫుల్ ప్లెడ్జెడ్ గా ఛార్జ్షీట్ని నంబర్ వేయడం జరుగుతుంది. దానికోసం వెనక్కి పంపిస్తే మరలా తిరిగి ఆధారాలన్నింటినీ పూర్తి చేసి ఏదైతే అడిగాడో సపోర్టింగ్ డాక్యుమెంట్స్ అవన్నీ ఇచ్చి జతపరిచి నేను ఢిల్లీలో లేను కాబట్టి మరొక వాయిదా ఇవ్వాలి అని చెప్పి నేరుగా హాజరు కాకుండా వర్చువల్ గా హాజరు కావడానికి కూడా ఇది సరైన పద్ధతి కాదు అని చెప్పి సుప్రీంకోర్టు పదే చెప్తున్నా కూడా వీళ్ళ తీరు మారడం లేదు. ఎవరు ఎన్ని చెప్పినా సరే న్యాయస్థానం మీద గౌరవం లేదు, ప్రజాస్వామ్యం మీద గౌరవం లేదు, సాంప్రదాయం మీద గౌరవం లేదు, మేము అనుకున్నది చేస్తాం, చంద్రబాబు నాయుడికి అడ్డంగా అడ్డగోలుగా పనిచేయడమే మా జయం అన్నట్టుగా ఉన్నటువంటి అధికారులు నియమించుకుని వాళ్ళ ద్వారా ఈరోజు కథ నడిపేటువంటి పరిస్థితి. కాబట్టి ఈరోజు సుప్రీంకోర్టు కూడా ఇప్పటికే మందలించడం జరిగింది. ప్రతిసారి వాయిదాలు కోరడం సరికాదని చెప్పి ఈ కేసును కూడా జనవరి 2వ వారానికి ఏదైతే బెయిల్కి సంబంధించినటువంటి రద్దు పిటిషన్ ఉందో దానిని కూడా సుప్రీంకోర్టు జనవరి 2వ వారానికి వాయిదా వేయడం జరిగింది.